క్యాచ్ పట్టడం కాదు, దాన్ని స్టైల్గా పడితే ఆ మజానే వేరు. అలాంటి స్టైలిష్ క్యాచ్ను సింగిల్ హ్యాండ్తో పట్టేశాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. రోహిత్ అంటే భారీ భారీ సిక్స్లే కాదు, ఇలాంటి కళ్ళు చెదిరే క్యాచ్లు కూడా ఉంటాయని చూపించాడు. కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టులో ఈ సూపర్ క్యాచ్ను అందుకున్నాడు రోహిత్ శర్మ. బంగ్లాతో రెండో టెస్టుకు వరుణుడు అడ్డుపడడంతో మ్యాచ్ తొలి రోజు కొద్దిసేపే జరిగింది. జస్ట్ ఒక 35 ఓవర్స్ ఆట మాత్రమే సాగింది. ఇక 2-3 రోజు మాత్రం ఆట సాగలేదు. ఎట్టకేలకు వర్షం ఆగిపోవడంతో ఫైనల్గా 4వ రోజు ఆట మొదలైంది. తొలి రోజు 4 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసి మళ్ళీ 4వ రోజు ఆట ఆరంభించిన బంగ్లా బ్యాటర్లు టీమిండియా బౌలర్లకు గట్టి పోటీనే ఇచ్చారు. మోమినుల్ అయితే ఏకంగా సెంచరీతో చెలరేగాడు. కానీ లిటన్ దాస్ మాత్రం మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్లో ఓ పవర్ఫుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ 50వ ఓవర్ 4వ బంతికి దాస్ కవర్స్లోకి దూసుకెళ్లేలా ఒక షాట్ కొట్టాడు. కానీ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతంగా గాల్లోకి కరెక్ట్ టైంలో జంప్ చేసి సింగిల్ హ్యాండ్తోనే అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. ఆ క్యాచ్ చూసి స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఇచ్చిన రియాక్షన్ చూడాలి, అది మ్యాచ్కి హైలైట్. బుల్లెట్లా దూసుకెళ్తున్న బంతిని గాల్లోకి సరైన టైంలో జంప్ చేసి సూపర్ మ్యాన్లా జంప్ చేసి ఒక్క చేత్తో రోహిత్ క్యాచ్ అందుకోవడం చూసి కోహ్లీ నమ్మలేకపోయాడు. బౌలర్ సిరాజ్ సైతం షాక్లో నూరళ్ళు పెట్టేశాడు. క్యాచ్ పట్టుకున్న తర్వాత రోహిత్ శర్మ చేసుకున్న సెలబ్రేషన్స్ కూడా అభిమానులను ఆకట్టుకున్నాయి. బాల్ను అలాగే పైకెత్తి పట్టుకొని రోహిత్ గ్రౌండ్లో పరుగు తీశాడు. మొత్తంగా ఇదొక సూపర్ క్యాచ్ అని చెప్పుకోవచ్చు. అంత మంచి షాట్ ఆడి తాను అలా ఎలా అవుట్ అయ్యానా అని లిటన్ దాస్ కూడా షాక్కి గురయ్యాడు. అలానే రోహిత్ను చూస్తూ ఉండిపోయాడు. ఇక చేసేదేం లేక రోహిత్ సూపర్ క్యాచ్ను సైలెంట్గా అప్రిషియేట్ చేస్తూ పెవిలియన్కు వెళ్ళిపోయాడు. ఈ మ్యాచ్లో ఎలాగో రిజల్ట్ వచ్చే ఛాన్స్ పెద్దగా లేదు. ఈ క్యాచ్ను మ్యాచ్కు హైలైట్ అంటూ క్రికెట్ అభిమానులు చెప్పుకుంటున్నారు. మరి రోహిత్ పట్టుకున్న సూపర్ క్యాచ్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.